సేమ్ అప్ కౌంటర్ని డి ఫ్లిప్ ఫ్లాప్తో ఈ విధంగా మనం రియలైజ్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనం చేసింది మీరు అబ్జర్వ్ చేస్తే జేకే. సో ఇక్కడ జేకే రెండింటిని కలిపిసారు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఈ రెండు తీసేసి దీన్ని టీ అని కూడా వాడు రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే జేకేని ఈ విధంగా షార్ట్ చేస్తే మనకు వచ్చేది టీ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి. నౌ డి ఫ్లిప్ ఫ్లాప్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తేనే మనకి అప్ కౌంటర్ కింద మీకు ఫ్రేమ్ అవుతుంది. సో అప్ కౌంటర్గా ఉండడం కోసం చూడండి, ఫ్లిప్ ఫ్లాప్ 1ని ఫస్ట్ నాట్ గేట్తో క్లాక్ ఇన్పుట్గా ఇచ్చాం, అంటే ఇది కూడా మనకి నెగిటివ్ ట్రిగ్గరింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లిప్ ఫ్లాప్ 1 నెగిటివ్ ట్రిగ్గరింగ్, ఫ్లిప్ ఫ్లాప్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే అది పాజిటివ్ ట్రిగ్గరింగ్. అంటే పాజిటివ్ ఎడ్జెస్ దగ్గర ఈ ఫ్లిప్ ఫ్లాప్ ట్రిగ్గర్ అవ్వాలి, నెగిటివ్ ఎడ్జెస్ దగ్గర ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ అనేది అదే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఇచ్చారండి. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది మషన్ షుడ్గా పెడితే మనకి కౌంటర్ మనకి అప్ కౌంటర్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బిఏలో మనకి ఏ అంటే ఇది అప్ కౌంటర్ కాబట్టి ఇనీషియల్గా మనకి 0 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాక్ రాగానే మనకి ఏమైంది, ఏ యొక్క స్టేట్ మనకి 0 నుంచి 1కి చేంజ్ అయింది. నా ఎప్పుడైతే ఏ యొక్క అవుట్పుట్ 0 నుంచి 1కి చేంజ్ అయిందో మనకి దీని యొక్క వాట్ యు కాల్ నెగేషన్, ఎందుకంటే ఈ ఏవే మనకి క్యూ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అయితే బి అనేది మనకి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్. అయితే బి మనకు రావాలి అంటే మనకి ఏంటి కావాలి, క్యూ బార్. ఈ క్యూ బార్ కూడా మనకి పాజిటివ్ ట్రిగ్గరింగ్. సో ఇది ఇనీషియల్గా ఏ 0 కాబట్టి మనకి క్యూ బార్ ఏమవుతుంది, ఇనీషియల్గా 1 అవుతుంది. ఇప్పుడు ఈ ఏ మనకి ఏమైంది, 1 కింద వెళ్ళింది అంటే ఇది మనకి 0 అవుతుంది. సో ఇది ఫాలింగ్ ఎడ్జ్, అంటే 1 నుంచి 0కి వెళ్ళాం, అంటే మనకి ఖచ్చితంగా ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ట్రిగ్గర్ అవ్వకూడదు. అందుకనే యాజ్ ఇట్ ఈస్గా బి ప్రీవియస్గా ఏదైతే ఉన్నదో అదే వాల్యూ మనకు వచ్చింది. నెక్స్ట్ క్లాక్ రాగానే మనకి 1 0 కింద మారింది. సో ఈ 1 కాస్త 0 అయింది. 0 అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఇది 1 నుంచి 0కి మారితే ఇది 0 నుంచి 1కి, అంటే ఇది ఏమైంది చూడండి, లో టు హై. అంటే ఈ టైంలో మనకి ఈ ఫ్లిప్ ఫ్లాప్ 2 ట్రిగ్గర్ అవుతుంది, అంటే బి వాల్యూ మనకి చేంజ్ అయింది. సో 0 నుంచి 1కి చేంజ్ అయింది. నా నెక్స్ట్ క్లాక్ రాగానే మనకి 1 మళ్ళీ 0 అయింది. సో 1 నుంచి 0 అయింది కాబట్టి సారీ ఇది 0 అవుతుంది, 0 1 అవుతుంది. సో ఇది 1 0 అవుతుంది. సో ఇది మళ్ళీ మనకి హై నుంచి లోకి, అంటే మనకి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ట్రిగ్గర్ అవ్వకూడదు. సో యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి దీని టైమింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయడం కోసం ఫస్ట్ క్లాక్ని ఈ విధంగా డ్రా చేయండి. తర్వాత ఏ దాని యొక్క అంటే అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ 1ది మనకి ఎక్కడైతే ఫాలింగ్ ఎడ్జ్ ఉన్నదో ఆ ఫాలింగ్ ఎడ్జ్ దగ్గర నెగిటివ్ ట్రిగ్గరింగ్ దగ్గర మాత్రమే మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. 0 నుంచి 1కి చేంజ్ అయింది ఇక్కడ. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ 1 నుంచి 0కి చేంజ్ అయింది. ఇక్కడ మళ్ళీ 0 నుంచి 1కి చేంజ్ అయింది. ఇక్కడ నుంచి 1 నుంచి 0కి చేంజ్ అయింది. అయితే ఈ నెగిటివ్ ఎడ్జ్ అనేది మనం ఇవ్వటం లేదు ఫ్లిప్ ఫ్లాప్ 2కి. మనం ఏమి ఇస్తున్నాం, ఏ బార్ అని మనం ఇస్తున్నాం. సో మనకి దీనికి మధ్యలోని ఇంకొక టైమింగ్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి. ఏంటది, ఫస్ట్ క్లాక్ వరకు అది 1, తర్వాత అది 0కి వస్తుంది, తర్వాత 0 వెంటనే తర్వాత పాజిటివ్ అయి తర్వాత 1 2 and 3 థర్డ్ క్లాక్ దగ్గర మనకి సారీ జస్ట్ ఎ మినిట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం వేరేగా డ్రా చేయొద్దు, ఇక్కడే మనం డ్రా చేద్దాం ఏ బార్ని. ఏ బార్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ దాకా ఇలా ఉంటుంది, తర్వాత 0కి వచ్చి నెక్స్ట్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది ఇలా వచ్చి ఇలా ఉంది, ఇలా అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ 0 అయితే ఏ బార్ 1, అదే ఏ 1 అయితే ఏ బార్ 0. సో ఆ విధంగా మనకి ఆపోజిట్లో మనకి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో ఈ డయాగ్రామ్లో మనకి నెగిటివ్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఏ బార్కి సారీ మనం ఇచ్చింది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రైజింగ్ ఎక్కడో చూద్దాం. సో ఇక్కడ మనకి 0 నుంచి 1కి రైజ్ అవుతున్నది. అలాగే మనకి మళ్ళీ ఇక్కడ మనకి 0 నుంచి 1కి రైజ్ అవుతున్నది. సో ఈ పాయింట్లో మనకి ఏమవుతుందంటే ఫ్లిప్ ఫ్లాప్ 2 అంటే బి చేంజ్ అవ్వాలి. అందుకే చూడండి ఇక్కడ రైజింగ్లో మనకి అక్కడ దాకా 0 ఉండి అక్కడి నుంచి మనకి 1కి
రైజ్ అయింది. అగైన్ ఇక్కడ నుంచి మనకి 0 నుంచి 1కి డౌన్ అయింది, ఎందుకంటే సెకండ్ ట్రిగ్గరింగ్ పల్స్ కాబట్టి. నౌ ఇప్పుడు ఇక్కడ మీరు ఈచ్ వన్ మీరు స్ప్లిట్ చేసుకుంటే ఫస్ట్ క్లాక్ వచ్చే వరకు మనకి ఏ వాల్యూ 0, బి వాల్యూ 0. ఫస్ట్ క్లాక్ దగ్గర మనకి ఏమైంది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్లాక్ దగ్గరకు వచ్చేసరికి ఏ 1 అయితే బి 0. సెకండ్ క్లాక్ వచ్చేసరికి ఏమైంది చూడండి. ఇక్కడ సెకండ్ క్లాక్లో ఇది 0 అండ్ దిస్ ఈజ్ 1. నెక్స్ట్ థర్డ్ క్లాక్లో మనకేమైంది ఏ 1, బి 1. సో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏబి అంటే ఈ బ్లాక్ లైన్స్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి ఈ టేబుల్ని సాటిస్ఫై చేస్తాయి. సో మనకి ఏమవుతుందంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ మనకి అప్ కౌంటర్ కింద యాక్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ వరకు మనకి 0, దిస్ ఈస్ 0-1 అంటే 1, దిస్ ఈస్ 1-0 అంటే 2 అండ్ దిస్ ఈస్ 1-1 అంటే 3. సో 0, 1, 2, 3 అంటే అప్ కౌంటర్ కింద యాక్ట్ అవుతుంది.